ఈరోజు మనం ఈ వీడియోలో ఒక చక్కని భక్తి పాటను పాడుకుంటున్నాం. మనం మేనకోడలు చిత్రం నుంచి తిరుమల మందిర సుందర అనే పాటని పాడుకుంటున్నాం. నేను పేపర్ పైన అన్ని విషయాలు క్లియర్గా రాశాను, మీరు అక్కడ గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను. నేను ఇక్కడ శృతి చెప్పి రాగం చెప్పి పాటని కంటిన్యూ చేస్తాను. మన రాగం ప్రధానంగా మోహన రాగం. నేను ప్రధానంగా అన్నాను అంటే అన్యస్వరములు కలుస్తాయి అనమాట. నేను చెప్తాను, అది మాటు ఒకటిను నీ త్రీ కలుస్తాయి అనమాట. అవి నేను చెప్తాను వచ్చిన చోట. శృతి రెండవ శృతి, ఈ క్యాషియన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం కదా. ఒకటవ శృతి మనకి ఇది వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్, డి. డి అంటే రెండవ శృతి అనమాట. ఇప్పుడు మన స్కేలు, మన శృతి మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకే. ఇప్పుడు మనం మోహన రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. సరి గ పద సా సాధ పగరి సా. ఈ వైట్కి సా షడ్జమము, ఈ వైట్కి రీటు చతుశ్రుతి రిషభము, ఈ బ్లాక్కి గాత్రి అంతరగాంధారము, ఈ వైట్కి పా పంచమము, ఈ వైట్కి దాటు చతుశ్రుతి దైవతము, ఈ వైట్కి తారాస్థాయి షడ్జమము. డిసెండింగ్ అడ్రస్ సేమ్ అవే వస్తాయి, సా ధా ప గైరీ సా. ఇప్పుడు మనం పల్లవిని కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. గాంధారంలో ప్రారంభమవుతుంది అన్నమాట. తిరుమల మందిర సుందరా సుమధుర కరుణా సాగర, ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా. తిరుమల మందిర సుందరా సుమధుర కరుణా సాగరా. చిన్న చిన్న బిట్స్ చూద్దాం ఇప్పుడు. తిరుమల గగరిసా సరిపోయింది. తిరుమల 4 సాహిత్యాక్షరములు ఉన్నాయి, గగరిస 4 స్వరాక్షరములు ఉన్నాయి, స్వరాక్షరములు. ఇలా సాహిత్యాక్షరములు ఎన్ని ఉంటే స్వరాక్షరములు అన్నీ ఉండాలన్నమాట. ఇది పాడుకునే విధానం. గగరిస తిరుమల మం 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 రిగరి. ఈ రిగరిని మనం రీ అని పాడుకోవాలి. గగరి సరి సదా తిరుమల మందిర సుందరా సాగరి సాదా అని పాడితే బాగోదు. సుం సా సుం దా గరి, ఈ గరిని మనం రీ అని పాడుకోవాలి. సుం సారి సుందరా సాదా, ఈ సాదాని దా అని పాడుకోవాలి. ఈ లైన్ మొత్తం చూద్దాం. గగరి సరి సద సారిదా తిరుమల మందిర సుందరా. నెక్స్ట్ లైన్ సుమధుర గగరిసా, ఇది కూడా సరిపోయింది. సుమధుర కరుణా రీ కరు గరి, ఈ గరిని మనం రీ అని పాడుకోవాలి. రీ రీ కరుణా సాదా, ఈ సాదాని దా అని పాడుకోవాలి. రి 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 దా కరుణా సాగర సా సా. ఈ లైన్ చూద్దాం. సుమధుర కరుణా సాగర గగరి సరి రి దా సా సా సుమధుర కరుణా సాగర, ఏ పేరున సరి ఏ పే సరిగప, ఈ సరిగపను మనం రీపా అని పాడుకోవాలి. ఏ పే రుణ పాప
రీ పాప ఏ పేరున నిన్ను పిలి పప నిన్ను పిలి చేను చేను చేనురా చే దాసదప. ఈ దాసదప అని మనం పా అని పాడుకోవాలి. పా గప గప పిలిచేనురా. రీ పాప గప ఏ పేరున నిన్ను పిలిచేనురా. ఏ రూపము ఏ గప. ఈ గప అని మనం పా అని పాడుకోవాలి. పా ఏ రూప దశ స. ఈ దశ అని మనం సా అని పాడుకోవాలి. పా సా ఏ రూపము రిస. ఈ రిస అని సా అని పాడుకోవాలి. పా సా ఏ రూపము గా దశద. ఈ దశదాన్ని మనం దా అని పాడుకోవాలి. పా సదా ఏ రూపముగా కొలి పప సరిపోయింది. కొలి చే పగా. ఈ పగాను మనం గా అని పాడుకోవాలి. పపగా కొలిచే ను గా పపగా కొలిచేను రా. రిగరిసా. ఈ రిగారిసాను మనం రా ఒకే సాహిత్య అక్షరం ఉంది కాబట్టి సా అని పాడుకోవాలి. పపగా గసా కొలిచేనురా. తిరుమల మందిర సుందరా. ఇది ఆల్రెడీ నేను పైన చెప్పాను. గగరి సరి సదా సారిదా సుమధుర గగరి స కరుణా కరు సరి నా గపగా. ఈ గపగాని మనం గా అని పాడుకోవాలి. సరి గగరి సరిగా సుమధుర కరుణా సాగరా సాదసా. ఇప్పుడు నేను పల్లవిని మొత్తం స్వరం ప్లే చేస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. గగరి సరి సదా సారిదా గగరి సరి రిదా సా సా గగరి సరి సదా సారిదా గగరి సరి రిదా సా సా రి పాప గప పా సదా పప గా గసా గగరి సరి సదా సారిదా గగరి సరిగా సాదసా. ఇప్పుడు మనం ఫస్ట్ చరణం కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. పాలకడలిలో శేషశయ్యపై పవళించిన శ్రీపతివో. పాలకడలిలో శేషశయ్యపై పవళించిన శ్రీపతివో. వెండి కొండపై నిండు మనముతో వెలిగే గౌరీ పతివో. ముగురమ్మలకే మూలకుటమ్మగా భువిలో వెలసినాది శక్తివో. తిరుమల మందిర సుందరా
సుమధుర కరుణా సాగరా. చిన్న చిన్న బిట్స్ చూద్దాం. పాలకడలిలో పాల గపప, ఈ గపప అని మనం పాప అని పాడుకోవాలి. పాప పప పాలకడలిలో సదపగా, ఈ సాదా పాగాను మనం దాగా అని పాడుకోవాలి. పాప పప దాగా పాలకడలిలో శేషశయ్యపై శేష గపప, మళ్ళీ ఈ గపప అని మనం పాప అని పాడుకోవాలి. శేష పాప శేష సై సా యా సాదా, ఈ సాదాను మనం దా అని పాడుకోవాలి. శయ్య పాద శయ్య పాద శయ్య పై పాగా, ఈ పాగాను మనం గా అని పాడుకోవాలి. పాప పాదగా శేషశయ్యపై. ఈ లైన్ మొత్తం చూద్దాం. పాలకడలిలో శేషశయ్యపై పాప పపదగా పాప పాదగా పవళించిన పవ గప పవళిం పద, ఈ పదాన్ని మనం దా అని పాడుకోవాలి. గపదా దద పవళించిన శ్రీ సాదాపాగా, ఈ సాదాపాగాని మనం శ్రీ ఒకే సాహిత్యాక్షరం ఉంది కాబట్టి సాదాపాగా, దీన్ని గా అని పాడుకోవాలి. గపదా దదగా పవళించిన శ్రీ పతివో పాప సదా పతివో పాప సదా పతివో గపదా దదగా పాప సదా. మళ్ళా ఈ పతివో దగ్గర తేడా ఉంది. పాలకడలిలో శేషశయ్యపై పవళించిన వరకు సేమ్. పాప పదగా పాలకడలిలో, ఇది సేమ్. శేషశయ్యపై పాప పాదగా, ఇది సేమ్, ఆల్రెడీ వాంచం. పవళించిన శ్రీ, ఇది ఆల్రెడీ వాంచం. గపదా దదగా పవళించిన శ్రీ పతివో, ఇక్కడ తేడా. పతివో పతి పాపస పతి ఓ దసదాప, ఈ దసదాప అని మనం లాస్ట్ పా దగ్గర ఆగింది కాబట్టి మనం పతివో పాపస పా, అది. పవళించిన శ్రీపతివో గపదా దదగా పాపస పా, వెండి కొండపై గాపద స అని పాడితే బాగోదు. వెండి గాప సరిపోయింది. కొండ దస, ఈ దస అని మనం సాస గాప సాస, వెండి కొండ పై సా గాప సాస, వెండి కొండపై నిండు మనముతో నిండు దస, ఈ దస అని మనం సాస అని పాడుకోవాలి. సాస నిండు మనముతో గరిసదా, ఈ గరిసదా అని మనం రీదా అని పాడుకోవాలి.
సా స స సరిదా నిండు మనముతో వెలిగే దశ సరి వెలి దశ సరిపోయింది. గే సరి ఈ సరిని మనం రీ అని పాడుకోవాలి. దసరి వెలిగే గౌ రీ గరి ఈ రీ గరిని మనం రీ అని పాడుకోవాలి. గౌరీ సాదా ఈ సాదాని దా రీ దా గౌరీ దసరి రీ దా వెలిగే గౌరీ పతివో సస పతివో పతి సగ ఈ సగ్గాని మనం సగ్గా అని పాడుకోవాలి. పతి మో రీ రీ గరి రి గరి సా ఈ రీ గరి సా అని మనం సా అని పాడుకోవాలి. సా సగరి సగ సా పతివో ముగురం మలకే సగరి సదా అని పాడితే ఏమీ బాగోదు. ముగు సస ముగు రం గరి ఈ గరిని మనం రీ అని పాడుకోవాలి. ససరి ముగురం మలకే మల సస సరిపోయింది. కే సాదా ఈ సాదాని దా అని పాడుకోవాలి. ససరి ససదా ముగురం మలకే మూలకుటం మగ దరి ఈ దరిని మనం రీ అని పాడుకోవాలి. రీ మూల రీసా మూలకు రీసా ఈ రీసాని సా అని పాడుకోవాలి. రీసస మూలకుటం దశదా ఈ దశదాని దా అని పాడుకోవాలి. రీససదా మూలకుటం మగ పాపగా ఈ పాపగాను మనం పగా అని పాడుకోవాలి. రీససదా పగ మూలకుటం మగ భువిలో వెలసిన భువి గప సరిపోయింది. లో దారి సరిసా ఈ దారి సరిసా అని మనం సా అని పాడుకోవాలి. గప సా భువిలో వెల వే దా లా సాదా ఈ సాదాని దా అని పాడుకోవాలి. దద్ద వెల వెలసి దద్దప వెలసి నా పగా ఈ పగాను మనం గా అని పాడుకోవాలి. గప సా దద్ద పగ భువిలో వెలసిన ఆది గప పద ఈ గప పదాన్ని మనం దా అని పాడుకోవాలి. దాప ఆది శక్తి ఓ రి శక్తి ఓ గారిసా ఈ గారిసా మనం సా శక్తి ఓ రిసా అని పాడుకోవాలి. మళ్ళా తిరుమల మందిర్ అని ఉందనమాట. అయితే ఇప్పుడు పాలకడిలులో అనే ఈ ఫస్ట్ చరణానికి మొత్తం నేను స్వరం ప్లే చేస్తాను, మీరు జాగ్రత్తగా గమనించండి. పాప పదగా పాప పాదగా గప గప దగా పప్ప సదా పతివో పప్ప సదా పాప పదగా పాప పాదగా గప దగా పప్ప సపా పాప
స పా గా ప సా స సా సా స స స రి దా ద స రి రి దా స గ సా స స రి స స దా రి స స దా ప గా గ గ ప సా ద ద ప గ దా ప రి రి సా గ గ రి స రి స ద సా రి దా గ గ రి స స రి గ సా ద సా. ఇప్పుడు మనం రెండవ చరణమును కీబోర్డ్ పైన ప్లే చేసుకుందాం. కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును గడియైనా. కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన చాలును గడియైనా. నీ గుడి వాకిట దివ్వెను నేనై వెలిగిన చాలుక రేయైనా. నీ పదములపై కుసుమము నేనై నిలచిన చాలును క్షణమైనా. మళ్ళా తిరుమల మందిర్ అని ఉంటుంది. ఇప్పుడు చిన్న చిన్న బీట్స్ చూద్దాం మనం. కాంతులు గప, ఈ గపాని మనం పా అని పాడుకోవాలి. పా ప కాంతులు చిన్ దశదా, ఈ దశదాని మనం దా అని పాడుకోవాలి. పా ప దా కాంతులు చిందే పాగా, ఈ పాగాని గా అని పాడుకోవాలి. పా ప దా గా కాంతులు చిందే నీ ముఖ గప ప, ఈ గప ప అని మనం పా ప అని పాడుకోవాలి. నీ ముఖ బిం దశదా, ఈ దశదాని దా అని పాడుకోవాలి. బింబము పాపగా, ఈ పాపగాని మనం పాగా అని పాడుకోవాలి. పాప పదా పగా నీ ముఖ బింబము. ఈ ఫస్ట్ లైన్ చూద్దాం మొత్తం. పాప పదాగా పాప పదా పగా కాంతులు చిందే నీ ముఖ బింబము కాంచిన గప, ఈ గపాని మనం పా అని పాడుకోవాలి. పా పద కాంచిన చాలు దాద, సరిపోయింది. చాలు ను దప, ఈ దాపాని మనం పా అని పాడుకోవాలి. పా పద దప కాంచిన చాలును గడియైనా. గడి గప సరిపోయింది. యై దరిసా, ఈ దరిసాని మనం సా అని పాడుకోవాలి. గప సా గడియైనా సదా, ఈ సాదాని మనం దా అని పాడుకోవాలి. గప సదా గడియైనా కాంచిన చాలును గడియైనా. పాపద దాద పా గప సాదా పాప పదాగా పాప పదా పగా పాపద దాద పా గప సాదా. నీ గుడి వాకిట నీ గప, ఈ గపాని మనం పా అని పాడుకోవాలి. పాద స నీ గుడి వాకిట దివ్వెను, ఇక్కడ చూడండి దివ్వెను నేనై, ఇక్కడ నీత్రి కాకల నిషాదం వచ్చింది. దివ్వె సాస ను ను దివ్వెను సాసని, ఇది నీత్రి కాకల నిషాదం. దివ్వెను సాసని
నీ రీసా, ఈ రీసాను మనం సా అని పాడుకోవాలి. సాసని సాసా దివ్వెను నేనై, నీ గుడి వాకిట దివ్వెను నేనై, పాదస సాసని సాసా వెలిగిన దశ సరి వెలిగిన చాలో చాలో రీ చాలో కా గరీదా, ఈ గరీదాను మనం దా అని పాడుకోవాలి. దశ సరి రీ దా వెలిగిన చాలో కా కా వెలిగిన చాలో కా దశ సరి రీ దా రేయై దశ సగ్గ, ఈ దశ సగ్గాను మనం సాగా అని పాడుకోవాలి. రేయై నా రీగరి రిగరీసా, ఈ రీగరి రిగరీసాని మనం సా అని పాడుకోవాలి. సా సాగా సా రేయైనా నీ పదములపై నీ దగ్గ, ఈ దగ్గని గా అని పాడుకోవాలి. నీ పద రిగా, సరి ఈ రీగా సరిపోయింది. గా గారిగా నీ పదములపై సాసా ములపై సాదా, ఈ సాదాను మనం దా అని పాడుకోవాలి. గారిగ సదా నీ పదములపై కుసుమము కుసుమ దరిసా కుసుమము రిసా, ఈ రిసాను మనం సా అని పాడుకోవాలి. దరిసా దరిస కుసుమము నేనై నే దశదా, ఈ దశదాను మనం దా అని పాడుకోవాలి. నే నై పాగా, ఈ పాగాను మనం గా దశదా పా నే నై దశదా పాగా, ఈ దశదా పాగా పోయి దాగా అని వస్తుంది అనమాట. దరిస కుసుమము నేనై దరిస సదాగా నిలచిన గప నిలచి గపద నిలచి నా రిసా, ఈ రిసాను మనం సా అని పాడుకోవాలి. గపద స నిలచిన చా చాలును దశదా పగప చా దశదా, ఈ దశదాను మనం దా అని పాడుకోవాలి. చా లూను పగప, ఈ పగపాని మనం గప 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 దశదా గప నిలచిన చాలును క్షణమై సాసా క్షణమై దశదప, ఈ దశదపని మనం పా మై నా నా గపగరిసా, ఈ గపగరిసాను మనం సా అని పాడుకోవాలి. గప గప దశదా గప నిలచిన చాలును స ఇప్పుడు మళ్ళా పల్లవి మొత్తం ప్లే చేసి ఎండింగ్ వేరే విధంగా ఉంటుంది. ఆ పల్లవి నేను తర్వాత చెప్తాను ఎండింగు. ఇప్పుడు మనం రెండో చరణం కాంతులు చిందే నీ ముఖ బింబమునకు మొత్తం స్వరం పాడుకుందాం. జాగ్రత్తగా గమనించండి. పాప పదాగా పాప పదా పగ పాప దదా
పా పద దా ద పా గ ప సా దా పా ప ప దా గా పా ప ప దా ప గ పా ప ద దా ద పా గ ప సా దా గ ప ద స సా స సా సా స ని సా సా ద స స రి 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 దా సా సా గా సా గా సా గా 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 స సదా నీ పదములపై గా గా స సదా దరి స సదా దరి స సదా గా గ ప గ ప ద సదా గ ప గ ప ద సదా గ ప స స స ప స. మళ్ళీ ఇక్కడ తిరుమల మందిర సుందర పల్లవి మొత్తం పాడుకుని ఎండింగ్లో మాటు వస్తుంది అనమాట. అది చెప్తాను ఇప్పుడు. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర ఏ పేరున నిన్ను పిలిచేనురా ఏ రూపముగా కొలిచేనురా తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. ఇప్పుడు ఈ ఎండింగ్ ఒకసారి పాడుకుందాం. గగరి సరి సదా సారిదా గగరి సరి రిదా సా స రి పా ప ప ప ప రి పా ప ప ప ప ప ప పా ప ప గ ప పా సా స సదా ప ప గ గ గ గ సా రి 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 పా ప ప ప ప ప ప ప పా గ ప రి పా ప ప ప ప ప ప పా గ ప పా సా స సదా ప ప గ గ సా గగరి సరి సదా గగరి సరి సదా సారిదా. ఇప్పుడు ఇక్కడ తేడా ఉందనమాట. లాస్ట్ దాంట్లో ఇక్కడ మాటు వస్తుందనమాట. సుమధుర కరుణాసాగర దగ్గర జాగ్రత్త చూడండి. సుమధుర గగరి సా సరిపోయింది. కరు సరి కరు నా ఇది కరు సరి అది వదిలిపెట్టి నా నా ఇది గ గప గప దసాని ధప మగరిసా. ఈ గప దసాని దప మగరిసా అని మనం సా అని పాడుకోవాలి. సా సా అని గగరి సరి సా ఇది మాటు అనమాట. సరిగప సరిగప దసాని ధప మగరిసా సు గగరి సరి సా సాగర సా రిప్ప మగ ఇది మాటు అనమాట. రిప్ప మగ సా రిప్ప ఈ రిప్ప అని మనం పా అని పాడుకోవాలి. పామగ పామగ గగరి సరి సా పామగ. థ్యాంక్ యూ అండి. చాలా ఎంతో శ్రమ కోర్చి వీడియోలు చేస్తున్నాం. మరి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. చూసి ఊరుకోవద్దు. అయ్యో కృతజ్ఞత అనేది ఉండాలి కదా. మరి
నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. మన ఫస్ట్ ఛానల్ ఉంది మనకి, అందులో ఒక పాట ఒక వీడియో సాంగ్ ఉంటుంది, ఒక వీడియో సాంగ్ విత్ స్వరం ఉంటుంది అనమాట. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఆ వీడియోస్ కూడా చూడవచ్చు. ఇంకా మీకు తొందరగా కీబోర్డ్ ప్లేయింగ్ అర్థమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.